యోబు గ్రంథములో 36వ అధ్యాయంలో 13-14 వచనాలు చూడండి. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందురు, లోపల క్రోధాన్ని ఉంచుకురు, కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారు యవ్వనములోనే మృతి పొందుతారు. చాలండి. నీవు బాధలు కలుగుతున్నప్పుడు సరిగా స్పందించకపోతే నీ బాధల్లో నీవు యవ్వన కాలంలోనే మరణిస్తావంట. నీకు బాధను అనుమతించేది ఎవరు? సాక్షాత్తు నీకు జీవం పోసినోడే నీకు బాధలు కలిగిస్తా ఉంటే నువ్వు సరిగా స్పందించకుండా ఏదో కలిగితాయిలే అన్నట్టు నిర్లక్ష్యముతో దేవుడు సరిగా స్పందించకుండా నీ హృదయం లోపల సరైనటువంటి భక్తి లేకుండా నువ్వు స్పందిస్తే నీ జీవితానికి చాలా ప్రమాదకరం. ఎవరు దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని బాధలు పెట్టినప్పుడు సరిగా రియాక్ట్ అవరు, సరిగా స్పందించరు. ఎవరో తెలుసా దేవుని బిడ్డలారా? ఎవరైతే భక్తి లోపల లేకుండా భక్తి ఉందనుకుంటారో వేషధారణ, ఎవరైతే వేషధారణతో భక్తి లేకపోయినా భక్తి ఉందనుకుంటారో, నీతి లేకపోయినా నీతి ఉందనుకుంటారో, విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉందనుకుంటారో, దేవుని బిడ్డలారా రక్షణ పొందకపోయినా రక్షణ పొందని అనుకుంటారో, వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా చూపించుకునే క్రమములో వాళ్ళ భక్తి ఎప్పటికీ కూడా నేర్చుకోరు, ఎప్పటికీ కూడా వారు మారరు. వాళ్ళ హృదయము అలాగే ఉంటుంది, వారి మనసు అలాగే ఉంటుంది, వారి అలవాట్లు అలాగే ఉంటాయి. రహస్యంలో ఘోరాతి ఘోరమైన పాపముతో వారు బంధింపబడి ఏడవబడి అలాగే ఉంటూ కూడా పాపముల గురించి భయము ఏమాత్రము కూడా లేకుండా నిర్భయంగా నీతిమంతులుగా వేషధారణతో బ్రతుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేసిన పాపం, ఒకవేళ నేను పాపను ఒప్పుకుంటే పాపని క్షమిస్తాడేమో, కానీ వేషధారుడు ఎంత మాత్రము కూడా దేవుని బిడ్డలారా సహించలేడు, ఊరుకోడు ఆయన. వేషధారణతో ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని బిడ్డలారా వాళ్ళకి వీళ్ళకి పాస్టర్కి సంఘానికి నచ్చినట్టుగా వాళ్ళు వేషం వేసుకుని భక్తిపరులుగా ఉంటారు, కానీ వారి హృదయంలో లోపల పాపం దాగి ఉన్నది. వారంట దేవునికి వారి హృదయములో సరిగా స్థానం ఇవ్వలేదు. దిస్ ఇస్ ద వెరీ డేంజరస్ పొజిషన్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్.